వసనం నిత్యము నమ్మ నడத்துகிறார். దేవుడు వాక్యం అంటున్నది నిత్యము నడిపించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నిత్యము నమ్మ నడతి నిత్యము నడిపించును. உன்னை நடத்தி నిన్ను నడిపించి మగా వరక్షణ కాలంగళిలే క్షేమ కాలములో உன் ஆத்மாவை திருப்தியாக்கி ఆయన నీ ఆత్మను తృప్తిపరచి உன் எலும்புகளை நினமுள்ளதாக்குவார். నీ ఎముకలను బలపరచును. நீ நீர்ப்பாய்ச்சலான தோட்டத்தை போலவும் నీవు ఎల్లప్పుడూ ఉబుకుచున్న నీటి ఊట వలె నీవు నీరు కట్టిన తోట వలెను நீர்ப்பாய்ச்சலான தோட்டத்தை போலவும் నీవు నీరు కట్టిన తోట వలెను வற்றாத நீரூற்று போல இருப்பாய். ఎల్లప్పుడూ ఉబుకుచున్న నీటి ఊట వలె ఉండెదవు. இந்த வாக்குத்தத்தம் இந்த வருஷத்தில் நமக்கு ஆண்டவர் கொடுக்கிறார். ఈ వాగ్దానాన్ని దేవుడు ఈ సంవత్సరం మనకు దయచేసి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் நித்தமும் உன்னை நடத்த போகிறார். దేవుడు నిత్యము నడిపించబోతున్నారు. ஒவ்வொரு நாளும் உன்னை நடத்த போகிறார். దేవుడు ప్రతిదినము నడిపించబోతున్నారు. இதுவரையில் நடத்தின தேவன் ఇంతవరకు నడిపించిన దేవుడు இனிமேல் நம்மை நடத்த போகிறார். ఇంకా మీదట నడిపించబోతున్నారు. எபினேசர் எபினேசர் இதுவரை நடத்தினாரே. எபினேசர் எபினேசர் இதுவரை உதவி செய்தே இதுவரை உதவி செய்தே. எபினேசர் எபினேசர் இதுவரை உதவி செய்தே. எபினேசர் எபினேசர் அதிகாலை சொத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் ஆராதனை சோத்திர பலி அப்பா அப்பா உங்களுக்கு தான் அப்பா அப்பா உங்களுக்கு தான் அப்பா அப்பா உங்களுக்கு தான் என்னை காண்பவரே எல்ரோய் எல்ரோய் என்னை காண்பவரே என்னை காண்பவரே எல்ரோய் எல்ரோய் நன்னோ சூச்சுவாடா எல்ரோய் எல்ரோய் சுபவேலா சோத்ரபலி తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్రబలి. తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. இதுவரை நடத்தி வந்த நம்முடைய தேவன் ఇంతవరకు నడిపిస్తూ వస్తున్న మన దేవుడు இனிமேலும் நம்மை நடத்த வல்லவராய் మీదట నడిపించే శక్తి గలవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. கரம் பிடிச்சு நடத்துவார். మీ చేతులు పట్టి నడిపిస్తాడు. அவர் உள்ளங்கையில ஏந்திருக்கிறேன் என்று சொன்னவர் ఆయన అరచేతులను చెక్కు నేను చెప్పి ఉన్నాడు. இதோ என் உள்ளங்கையில வரைந்திருக்கிறேன். ఇదో నా అరచేతులను చెక్కి ఉన్నాను. உன் మదిలుகள் எப்போது என் முன்பா இருக்கிறது. ఇదిగో నీ యొక్క మహిమ నైట్ ఉండదని చెప్తున్నాడు. నీ ప్రాకారము నా ఎదుట ఉన్నది. నీ ప్రాకారం అయితే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమానవர்களே ప్రియమైన వారలారా ఆండర్ சொல்றாரு దేవుడు అంటున్నారు கர்த்தர் நித்தமும் உன்னை நடத்தబోతున్నాడు. దేవుడు నిత్యము నడిపించబోతున్నాడు. மகா வறட்சியான காலங்களிலே క్షేమ కాలములో உன் ஆத்மாவை திருப்தி ஆக்குவார். ఆయన నీ ఆత్మను తృప్తిపరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. உன்னுடைய ஆத்மாவை திருப்தி ஆக்குறார். నీ ఆత్మను తృప్తిపరచబోతున్నాడు. ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. உன் எலும்புகளை நிலமுள்ளதாக்குவார். నీ ఎముకను బలపరచబోతున్నాడు. நீ நீர்ப்பாய்ச்சலான தோட்டத்தை போலவும் నీవు నీరు కట్టిన తోట వలెను வற்றாத நீரூற்று போல இருப்பாய். ఎల్లప్పుడు ఉబ్బుకుచున్న నీటి ఊట వలె ఉంటావు. హల్లెలూయా. 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 எவ்வளவு அற்புதமான வாக்குத்தத்தங்கள் பாருங்க. చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానం చూడండి. இந்த வருஷத்துல ఈ యొక్క సంవత్సరంలో உன்னுடைய எலும்புகள் எல்லாம் நிலமுள்ளதாக்க போகிறார். నీ ఎముకలంటే దేవుడు బలపరచబోతున్నాడు. உன்னுடைய எலும்புக்கு கால்சியம் தேவையில்லை.
నీ ఎముకలకి కాల్షియం అవసరం లేదు. ஆண்டவரே உனக்கு கால்சியமா இருக்க போற. దేవుడే నీకు కాల్షియం గా ఉండబోతున్నాడు. கால்சியம் டாப்லெட் நீ போட தேவையில்லை. కాల్షియం టాబ్లెట్లు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. உன் எலும்புகளை கர்த்தர் நினமுள்ளதாக்குவார். దేవుడు మీ ఎముకలు బలపరచబోతున్నాడు. இடுப்பு வலி, முட்டு வலி எல்லாமே மறைய போகிறது. మీ నడుము నొప్పులు, మీ మోకాళ్ళ నొప్పులు అన్ని మాయమైపోబోతున్నాయి. அதுதான் ஆண்டவர் சொல்லுகிறார். దేవుడు అంటున్నారు, கர்த்தர் உன்னை நித்தமும் நடத்தி, దేవుడు నిత్యం నడిపించి அவர் உன் ஆத்துமாவை அவர் ஆசீர்வதிக்கிறார். ఆయన నీ ప్రాణమును ఆశీర్వదించబోతున్నాడు. அதாவது மகா வறட்சியான காலங்களில் உன் ஆத்துமாவை திருப்தியாக்குகிறார். ఆయన క్షేమ కాలంలో దేవుడిని తృప్తిపరచబోతున్నాడు. తెలుగులో చదవాలి బాగా. యెహోవా నిత్యం నడిపించును, క్షేమ కాలమున ఆయన్ని తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. హల్లెలూయా. அவர் உன் ஆத்துமாவை திருப்தியாக்குகிறார். ఆయన నీ ప్రాణమును తృప్తిపరచబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. உன் எலும்புகளை நினமுள்ளதாக்குவார். నీ ఎముకలను బలముగలగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. எத்தனை ஆசீர்வாதங்கள் ఎన్ని ఆశీర్వాదాలు இந்த வருஷத்துல ஆண்டவர் செய்ய போகிறார். ఈ సంవత్సరంలో దేవుడు చేయబోతున్నారు. கர்த்தர் உன்னை நித்தமும் நடத்த போகிறார். దేవుడు నిత్యం నడిపించబోతున్నాడు. உன் ஆத்துமாவை திருப்தியாக்க నీ போகிறார். ఆత్మను తృప్తిపరచబోతున్నాడు. எலும்புகளை நினமுள்ளதாக்குவார். నీ ఎముకలను బలపరచబోతున్నాడు. நீர்ப்பாய்ச்சலான தோட்டத்தை போல, నీవు నీరు కట్టిన తోట వలెను, வற்றாத நீரூற்றை போல இருக்க போகிறார். ఎల్లప్పుడూ ఉబ్బుకుచుని నీటి ఊట వలె ఉండబోతున్నావు. ஹல்லேலூயா. హల్లెలూయా. வறட்சி உன்னுடைய வாழ்க்கையில வராது. கருவு మీ జీవితంలో రాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మ திருப்தியாய் போஷிக்க போகிறார். నీ ప్రాణం తృప్తిగా దేవుడు పోషించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. எரேமியா 31:12 சொல்லுகிறது. ఇర్మియా 31:12 చెప్పుచున్నది. ఇర్మియా 31:12 వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహమును చేతురు, యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చిదరు. వారికన్నిటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. ஹல்லேலூயா. హల్లెలూయా. கர்த்தர் இங்கே சொல்லுகிறார், அவர் வந்து சீயோனின் உச்சியிலே கெம்பீரித்து கர்த்தர் அருளும் கோதுமை, திராட்சரசம், எண்ணெய், ஆட்டுக்குட்டிகள், கன்றுக்குட்டிகள் என்பவைகளாகிய இந்த நன்மைகளுக்காக ஓடி வருவார்கள். அவருடைய ஆத்துமா நீர்ப்பாய்ச்சலான தோட்டம் போல இருக்கும். ఆమేన్. அவர்கள் இனி தொய்ந்து போவதில்லை. தெலுங்குல లేదు, நீர்ப்பாய்ச்சல தோட்டம் போல் இருக்கும், அவர்கள் தொய்ந்து போவதில்லை. ఆ నీళ్లు పారు తోటలు వారింటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎన్నటికి కృషింపక அவர்கள் தொய்ந்து போவதில்லை. వారు కృషింపపోరు. அவங்க வந்து நீர்ப்பாய்ச்சலான தோட்டம் போல இருப்பார்கள். నీళ్లు పారు తోట వలె ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. நீர்ப்பாய்ச்சலான தோட்டம் எப்படி இருக்குங்க? నీరు పారే తోట ఎలా ఉంటుందండి? హల్లెలూయా. హల్లెలూయా. பச்சையா இருக்கும் அந்த இடமெல்லாம். அப்படி ఆ స్థలం అంతా పచ్చిగా ఉంటుంది. அதுதான் சங்கீதத்தில் சொல்லப்பட்டது. ఆ కీర్తన చెప్పబడుచున్నది, அவர் அந்த தண்ணீர் பாய்கிறதான ஒரு நீர்க்காலின் ஓரமாய் நடப்பட்டு தன் காலத்தில் கனி தந்து பசுமையா இருப்பார்கள். కీర్తన 1వ అధ్యాయం చూడండి. 1వ அதிகாரத்தில் சொல்லப்பட்டது. అతడు నీటి కాలంలో ఎవరా నాటబడినదై ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. தமிழ் வாசிங்கம்மா. సంగీతం 1:3. நீர்க்கால்கள் ஓரமாய் நடப்பட்டு தன் காலத்தில் தன் கனியை தரும் இலையுதிராயிருக்கிற மரத்தை போல அவர்கள் செய்வதெல்லாம் வாய்க்கும். ஹல்லேலூயா. ஹல்லேலூயா. இலை உதிராய் இருக்கிற மரத்தை போல இருக்க போறீங்க. మీరు ఆకు వడక తన కాళ్ళ ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండబోతున్నారు. செய்வதெல்லாம் வாய்க்கும் என்று சொல்லப்படுகிறது. అతడు చేయనిదంతా సఫలమని చెప్పబడుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. நீர்க்கால்கள் ஓரமாய் நடப்பட்டு నీటి కాలువ ఎవరో నాటబడినదై அந்த
இலை உதிரா இருக்கிற மரத்தை போல. ఆకు వాడక అంటే ఆకురాళ్ళ చెట్టు వలె. அல்லேலூயா. హల్లెలూయా. இலை உதிரா இருக்கிற மரத்தை தள்ளி உட்கார கொஞ்சம் அட்ஜஸ்ட் பண்ணு. ఆకు రాళ్ళ చెట్టులాగా. இலை உதிரா இருக்கிற மரத்தை போல முன்ன தள்ளுங்க. ఆకు రాళ్ళ చెట్టులాగా. இலை உதிரா இருக்கிற மரம் எப்படி இருக்கும்? ఆకు రాళ్ళ చెట్లు ఎలా ఉంటాయండి? நீர்க்கால்கள் ஓரமாய் நடப்பட்டதான ஒரு செடி. నీటి కాలువను యోరాన్ నాటబడిన ఒక చెట్టు எப்படி இருக்கும்? வளர்ந்து போய் இருக்குமா? అది ఎలా ఎండిపోయి ఉంటుందా? எப்படி இருக்கும்? அந்த நீர்க்கால் ஓரமா இருக்கிற నీటి ఓర నాటబడిన చెట్టు ఎలా ఉంటుందండి? தண்ணி எப்போதும் பாய்ந்து கொண்டே இருக்கிற அந்த பகுதியெல்லாம் நீங்க பார்த்தீங்கன்னா, అది నీళ్లు నిత్యము నివసిస్తున్న ప్రదేశం మీరు చూసినట్లయితే அது எப்போ పక్కத்துல அந்த செடிங்கெல்லாம் அப்படியே பூத்து குலுங்கும். దాని పక్కన ఉన్న చెట్లన్నీ ఎప్పుడు పచ్చగా పూలు పూస్తూ అందంగా ఉంటుంది. காயும் கனியுமா இருக்கும். అది ఫలము చెట్లు అందంగా ఉంటుంది. ஆமா, இந்த வருஷத்துல உங்க வீட்டுல அப்படியே ஆண்டவர் போஷிக்க போகிறார். ఈ సంవత్సరంలో దేవుడు మీ ఇంట్లో అందరిని ఇలా పోషించబోతున్నాడు. நீ கடன் கொடுக்க போகிறாய். మీరు అప్పు ఇవ్వబోతున్నారు. கடன் வாங்க மாட்டீங்க. మీరు అప్పు తీసుకొనరు. கடன் கொடுக்கிறவங்கள கர்த்தர் மாத்த போகிறார். మిమ్మల్ని అప్పు ఇచ్చేవారుగా దేవుడు మార్చబోతున్నాడు. நீர்ப்பாய்ச்சலான தோட்டத்தை போல உன்னை மாற்ற போகிறார். మీరు నీరు కట్టిన మార్చబోతున్నాడు. நீர்க்கால்கள் ஓரமாய் நடப்பட்டிருக்கிறதானே మీరు నీరు యోరాన్ నాటబడిన చెట్టు వలె ఉండబోతున్నారు. பச்சை பசேலாக கர்த்தர் உன்னை ஆசீர்வாதமாக வைக்க போகிறார். మిమ్మల్ని పచ్చగా మార్చబోతున్నాడు. நீ తోయిందు పోవதில்லை. కృషించిపోవడం లేదు. ఇని నీ తోయిందు పోవதில்லை. మీరు కృషించిపోవడం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் உன்னை நீர்ப்பாய்ச்ச தோட்டத்தை போல வைக்க போகிறார். దేవుడు మిమ్మల్ని నీరు కట్టిన తోట వలె ఉంచబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. பச்சையான ஒரு ఒలివ మరத்தை పోల నీ ఆశీర్వాదமா இருக்க போகிறார். పచ్చని ఒక వెలువ చెట్టు వలె దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. పక్కన కై పిడిచి சொல்லுங்க. పక్కన చెయ్యి పట్టి చెప్పండి. పచ్చயான ఒలివ మరం నీ. పచ్చని ఒలివ చెట్టు వలె. பச்சையான ஒலிவ மரம். పచ్చని ఒలివ చెట్టు వలె. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தர் உன் ஆத்துமாவை திருப்தியாக்க போகிறார். దేవుడు మీ ఆత్మను తృప్తిపరచబోచున్నాడు. నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఆమేన్. உன் ஆத்துமா திருப்தியாக்குவா. నీ ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నాడు. హల్లెలూయా. 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 நீ வற்றாத நீரூற்றை போல் இருப்பாய். பலமிக்க தோட்டத்தை போல் இருப்பாய். நீ வற்றாத நீரூற்றை போல் இருப்பாய். வளமிக்க தோட்டத்தை போல் இருப்பாய். போட கை தட்ட விடா. நீரூற்றை தோட்டத்தை போலிருப்பான். கர்த்தரை நம்பி வாழ்ந்திருப்பான். கர்த்தரை நம்பி வாழ்ந்திருப்பாய். காலமெல்லாம் நீ செழித்திருப்பாய். காலமெல்லாம் நீ செழித்திருப்பாய். நீ வற்றாத நீரூற்றை போலிருப்பாய். நீ எப்போதும் கனி நீ வற்றாத நீரூற்றை போல இருப்பாய். మీరు నీరు కట్టిన తోట వలె ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. எப்போது கனி கொடுத்து கொண்டே இருப்பார். ఎప్పుడు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటారు. యేసామి அப்படியே ஒரு நாள் தன் சீஷர்களோடு நடந்து வந்தார். యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలిసి అలా నడుస్తూ వచ్చారు. அப்படியே நடந்து வரும்பொழுது అలా నడుస్తూ వచ్చినప్పుడు ஒரு மரத்தை பார்த்தார். ఒక చెట్టును చూశారు. அவர் పసిயோடு அந்த మరத்தை నోకి ఆయన ఆకలి కలిగి ఆ చెట్టును చూసినప్పుడు அதிலே కనియే కానపడలేదు. ఫలమే కనబడలేదు. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరనే సహోదరి, సహోదరి సహోదరులారా, ఆండవర్ ఉన్నిடத்திலே దాగమాయి வருகிறார். దేవుడు మీ యొద్ద దాహం కలిగి వస్తున్నారు. அவர் పసియాய் வருகிறார். ఆయన ఆకలి కలిగి వస్తున్నారు. நீ அவரை பசியை தீர்க்கக்கூடிய ஒரு ஆத்மாவை
இருக்க வேண்டும். ఆయన ఆకలిని మీరు తీర్చే ఒక ఆత్మగా ఉండాలి. ஆபிரகாமை தேடி 3 தூதர்கள் வந்தார்கள். అబ్రహామును వెతికి 3 దూతలు వచ్చి ఉన్నారు. உடனே ஆபிரகாம் వెంటనే అబ్రహాము ஒரு நல்ல இளங்கன்றை அடித்து ఒక లేత దూడని కొట్టి அப்படியே ஒரு அப்பம் சுட்டு ఒక రొట్టెని కాల్చి சாராள் அம்மா கிட்ட சொன்னாரு. సారా అమ్మ దగ్గర చెప్పారు. அப்படியே சப்பாத்தி செஞ்சாங்க. అలా చపాతీ చేసింది ఆమె. நல்ல மட்டன் கறி, మంచి మటన్ కర్రీ చేసి அப்படியே அந்த தூதர்களுக்கு போஷித்தார்கள். ఆ దూతలను వాళ్ళు పోషించారు. அவர்கள் சாப்பிட்டு వాళ్ళు తిని நான் அடுத்த முறை வரும் பொழுது వచ్చే మరొకసారి వచ్చినప్పుడు இதே நாளிலே ఇదే దినమున உன்னுடைய மனைவி నీ యొక్క భార్య உன் சாராள் మీ యొక్క సారా அழகான ஆண் குழந்தையை అందమైనటువంటి మగ బిడ్డకు கையில வச்சிருப்பாங்க. ఆమె చేతిలో పెట్టుకుని ఉంటుంది. அவனுடைய பெயர் ఆయన యొక్క పేరు ஈசாக்கு. ఈసాకు. పేరెல்லாம் சொல்லிட்டு బర్త్డే కూడా கொண்டாட்டு போயிட்டாங்க. ఆ పేరంతా చెప్పేసి బర్త్డే అంతా సెలబ్రేట్ చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా హల్లెలూయా. அந்த சாராள் சிரிக்கிறாங்க. ఆ యొక్క సారమ్మ నవ్వుతున్నది. என்னத்துக்கு சிரிக்கிறேன்னு கேட்டாரு ఆండவர். ఎందుకు నవ్వుతున్నావు అడిగారు దేవుడు. இல்ல இல்லன்னு சொல்லிட்டாங்க. ఆమె లేదు లేదు అబద్ధం చెప్పింది. அந்த అమ్మ நினைச்சது கிச்சன் ரூம்ல இருக்கிற அவரு எங்க பார்க்க போறாரு. నేను కిచెన్ రూమ్ లో ఉన్నాను, ఆయన ఎక్కడ చూస్తారు అనుకున్నది ఆమె. கண்கள் எங்க பார்த்து கொண்டிருக்கு. ఆయన కన్నులు ప్రతి ఒక్కరి తేరి చూస్తున్నదండి. ஏன் நகைத்தாய் என்று சொல்றாரு. ఎందుకు నవ్వావని చెప్పాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. அதே நாளிலே అదే దినమున அதே ஒரு வருஷம் பிறகு అదే ఒక సంవత్సరం తర్వాత ஈசாக்கு அவங்க பெற்றெடுத்தார்கள். ఈసాకును వాళ్ళు జన్మనిచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. 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 பிரியமான சகோதரனே சகோதரியே, ప్రియమైన సహోదరి సహోదరులారా, நீ பசியா இருக்காமல் இருக்கணும் சொன்னா మీరు ఆకలి కొనకుండా ఉండాలంటే நீ பசியா வரவங்களை ஆகாரம் கொடுத்து போஷிப்பாயாக. ఆకలి ఉన్న వారికి మీరు ఆహారం ఇచ్చి పోషించుదురు గాక. நீ எவ்வளவாய் விதைக்கிறாயோ మీరు ఎంతగా విత్తుతారో அவ்வளவாய் அறுத்துக் கொள்வீர்கள். మీరు అంతకంతకు కోసుకుంటారు. எவ்வளவு பிசினித்தனம் பண்ணுகிறாயோ నువ్వు ఎంత పిసినారితనం చేస్తున్నావో அவ்வளவு அது ஒண்ணுமே ஆகாது. దానికి ఏం అవ్వదు. அது விருத்தி அடையாது. అది తృప్తి పొందదు. ஆண்டவர் சொல்லுகிறார். దేవుడు అంటున్నారు, மகா வறட்சியான காலங்களிலே క్షేమ కాలమున உன் ஆத்துமாவை திருப்தியாக்குவார். నీ ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. மகா வறட்சியான காலங்களிலோ మంచి కరువు కాలములో உன் ஆத்துமாவை திருப்தியாக்கி నీ ప్రాణాన్ని తృప్తి పరచి திராட்சை ரசமும் ద్రాక్ష రసమును எண்ணெயும் నూనెను. அங்க வசனம் வாசிக்கலாம் 31ஆம் அதிகாரத்துல ఇర్మియా படித்த வசனம் 31వ అధ్యాయము 12వ వాక్యం. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహతుని చేతురు, యెహోవా చేయు ఉపకారం బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్ష రసను బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చిదురు. వారికన్నిటికీ కృషింపక నీళ్లు పారు తోటవలి ఉందురు. హల్లెలూయా. சீயோனின் உச்சியிலே கம்பீரித்து கர்த்தரை மகிமைப்படுத்து. సియోను కొండ మీద ఉత్సాహించి దేవుని మహిమపరచండి. சீயோன் மலை என்பது தேவனுடைய ஆலயம். సియోను కొండ వల్ల దేవుని యొక్క మందిరము. ஆண்டவருடைய ஆலயத்துல வந்து நீ கம்பீரமாய் பாட்டு பாடி ஆராதனை செய்தார். దేవుని మందిరంలోకి వచ్చి మీరు పాటలు పాడి గంభీరంగా దేవుని స్తుతిస్తే அப்பொழுது கர்த்தர் உனக்கு திராட்சை ரசமும் கோதுமையும் எண்ணெயும் ஆட்டுக்குட்டிகளையும் கன்று குட்டிகளையும் கொடுப்பார். దేవుడు గోధుమలు ద్రాక్ష రసములు తైలములు గొర్రెలు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. நீ வந்து தேவ சமூகத்துல అయితే దేవుని మందిరములో சீயோனின் உச்சியிலே సియోను కొండ మీద கர்த்தரை ஆர்ப்பரித்து దేవుని ఆర్భాటం చేసి ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் லேட்டா வராம లేటుగా రాకుండా பாட்டு பாடும்போது வரணும். పాట పాడేటప్పుడు రావాలి. ஹல்லேலூயா. హల్లెలూయా. வசனம் சொல்லுதுங்க, వాక్యం చెబుతున్నదండి, எப்போ உனக்கு திராட்சை ரசம் எண்ணெய் கன்று குட்டிகள் ఆటుకుట్టిగలు వரும். మీకు ఎప్పుడు గోధుమలు ద్రాక్ష రసములు గొర్రె పిల్లలు ఇవన్నీ ఎప్పుడు వస్తుంది? உன் கர்ப்பத்தின் கன்று குட்டிகள் சொன்னா உன் கர்ப்பத்தின் கனி ஆசீர்வதி. నీ గర్భపు యొక్క గొర్రెలు అంటే నీ గర్భ యొక్క ఫలము. ஆமா, ஆண்டவர் சொல்ல சீயோன் உச்சியில கம்பீரித்து பாடணும். ఆ సియోను కొండ మీద మీరు ఆర్భటించి పాడాలి. ఎల్రోయి సభையில 10 మணிకి ఆరాధన ఆరంభించి ఎల్రోయి సంఘంలో 10 గంటలకు ఆరాధన ప్రారంభించి స్తోత్ర బలి 100 சொல்லிட்டு స్తోత్ర బలి 100 చెప్పేసి அப்போ பாட்டு பாடுவான். అప్పుడు పాట పాడతాం. அந்த பாட்டை பாடணும். நீ வந்து ఆ పాటను మీరు కూడా వచ్చి పాడాలి. அப்பதான் உன்னுடைய குடும்பத்துல எண்ணெயும் திராட்சை ரசம் பெருகும். అప్పుడే మీ కుటుంబంలో నూనె ద్రాక్ష రసం పెరుగుతుంది. பாட்டல் பாடி தேவனை ஆராதனை செய்ய வேண்டும். పాటలు పాడి దేవుని ఆరాధించాలి. குடும்பம் செழிக்கும். அப்பதான் అప్పుడే నీ కుటుంబము అది ఆశీర్వదించబడుతుంది.
பஞ்சம் இருக்காது. మీ కుటుంబంలో కరువు ఉండదు. அல்லேலூயா. హల్లెలూయా. எண்ணெய் திராட்சை ரசமும் விஸ்தாரமாய் உனக்கு கிடைக்கும். నూనెయు ద్రాక్ష రసమును మీకు విస్తారంగా దొరుకుతుంది. அடுத்ததாக మరొకటి యెషయా దీర్ఘదర్శన పుస్తకం యేషయా ప్రవక్త గ్రంథము 49వ అధికారం 49వ అధ్యాయము 10వ వచనం వాసిపోం. 10వ వాక్యాన్ని చదువుకుందాం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగలదు. 11 నా పర్వతములన్నిటినీ నా రాజ్య మార్గములు ఎత్తుగా చేయబడను. அல்லேலூயா. హల్లెలూయా. அவர்கள் பசியாய் இருப்பதில்லை, వారు ఆకలి కొనలేదు, அவர்கள் தாகமாய் இருப்பதில்லை, வெயிலாகில அவர்கள் மேல் படுவதில்லை, ఎండమావులను ఎండైన அவர்கள் இறங்குகிறவர் அவர்களை நடத்துவார்கள். వారి పర్వతం మీద వారిని హెచ్చు చేయను. அவர்களுக்கு இறங்குகிறவர் ఆయనకి దిగి దేవుడు அவர்களை நடத்தி ఆయన నడిపించి அவர்களை நீரூற்று அண்டத்து கொண்டு போய் விடுவார். నీరు పారే చోటికి వాళ్ళు నడిపిస్తాడు. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. கர்த்தருக்கு மகிமுண்டாவதாக. దేవునికి మహిమ కలుగును గాక. நீங்க எப்போது கர்த்தர் உன்னை நடத்துவார்? దేవుడు ఎప్పుడు మనల్ని నడిపిస్తారు? பிரியமானவர்களே, உங்களுடைய வாழ்க்கையிலே ஆண்டவரை నోకి நீங்க பார்க்கும் பொழுது, ప్రియమైన వారా, మీ జీవితంలో మీరు ఎప్పుడు దేవుని తేరి చూస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. 9వ వచనం சொல்லுது, 9వ వాక్యం చెప్పబడుచున్నది, கட்டுண்டவர்களை நோக்கி புறப்பட்டு போங்கள் என்றும் இருளில் இருக்கிறவர்களை நோக்கி வெளிப்படுங்கள் என்று சொல்லவும், நான் உம்மை காப்பாற்றி உம்மை ஜனங்களுக்கு உடன்படிக்கையாக ஏற்படுத்துவேன். அவர்கள் வழியோரங்களிலே மேய்வார்கள், சகல மேடுகளிலும் அவர்களுக்கு மேய்ச்சல் உண்டாயிருக்கும். యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను మీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెళ్ళి అది బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అనే చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. మార్గంలో వారు మేయుదురు, చెట్టు లేని మిట్టలని మీద వారికి మేపు కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. అనుగ్రహ కాలத்திலே உமக்கு நீ செவி கொடுக்கால், తగిన సమయంలో దేవునికి మీరు చెవిగితే, అనుగ్రహ కాలమందు నువ్వు చెవి యొగ్గాలి, వినాలన్నమాట. అనుగ్రహ కాలத்திலே நீ செவி கொடுக்கணுங்க. అనుకూల సమయమందు దేవునికి మీరు మొర ఆలకించాలండి, చెవి యొగ్గాలి. రక్షణ నాளிலே அவர் ఉదவி செய்வார். రక్షణ దినమందు మిమ్మల్ని ఆయన ఆదుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. இது అనుగ్రహ కాలం என்றால் கிருபையின் காலம். అనుగ్రహ కాలం అంటే అది కృపాకాలము. இப்பதான் கிருபையின் காலம், ఇప్పుడే కృపాకాలము. இதுதான் கிருபையின் காலம், ఇదే కృపాకాలము. హల్లెలూయా. హల్లెలూయా. இந்த கிருபையின் காலத்திலே కృపాకాలంలో நீ ఆండవரை నోకి பார்த்து, నీవు దేవుని తేరు చూచి, அவர் உனக்கு கிடைக்கும் நாளிலே ఆయన మీకు దొరుకు సమయములో பாவத்தை அறிக்கை பண்ணி మీ పాపాలను ఒప్పుకొని ஆண்டவரிடத்துல வந்து சரணடைந்தால், దేవుని ఎదుట మీరు వచ్చి మిమ్మల్ని ఒప్పుకుంటే, ஆண்டவர் உனக்கு ஆசீர்வாதங்களை கொடுப்பார். దేవుడు మీకు ఆశీర్వాదములు దయచేయబోతున్నాడు. நீ பசியா இருப்பதில்லை, నీవు ఆకలి కొనపోలేదు, யாரும் உன்னை அடிக்க மாட்டாங்க, ఎవరు మిమ్మల్ని కొట్టరు. ஹலோ, హలో. கர்த்தருடைய கிருபையின் நாளை நீ வீணாக்கி விடாதே. దేవుని యొక్క దినాన్ని నీవు నాశనం చేయొద్దు, వ్యర్థం చేయొద్దు. கிருபையின் காலம் இது, ఇది కృపాకాలము. இந்த காலத்திலே உன் பாவம் எல்லாம் மன்னிப்பார். ఈ కృపాకాలంలో నీ పాపాలన్నీ దేవుడు క్షమిస్తాడు. நீ கிருபையின் காலத்தை அசட்டை பண்ணினால், ఈ కృపా దినాన్ని నీవు అశ్రద్ధ చేస్తే, ஒரு உபத்திரவ நாட்கள் வந்து கொண்டிருக்கிறது. ఇదిగో శ్రమ దినములు రాబోచున్నాయి. பயங்கரமான உபத்திரவ காலங்கள் வருகிறது. భయంకరమైన శ్రమ దినములు రాబోచున్నాయి. உன்னால அப்போது பாதுகாக்கப்பட முடியாது. అప్పుడు నిన్ను నీవు రక్షించుకోలేవు. ஆண்டவரை நோக்கி ஜெபித்தாலும் ஜெபம் கேட்க மாட்டார். నీవు దేవుని తేరు చూచి ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థించడు. இந்த கிருபையின் காலத்திலே, ఈ కృపా కాలములో, இந்த అనుగ్రహ కాలத்திலே, ఈ అనుగ్రహ కాలములో ஆண்டவர் கிருபை நோக்கி பாருங்க. దేవుని కృపను తేరి చూడండి. ஆண்டவர்கிட்ட ஜெபம் பண்ணுங்க. దేవుని ఎదుట ప్రార్థించండి. தன் பாவங்களை மறைக்கிறவன், ఈ పాపాలను దాచిపెట్టువాడు அவன் வாழ்வடைய மாட்டான். వాడు వర్ధిల్లడు. அதை அறிக்கை செய்து விட்டு விடுகிறவன், దాన్ని ఒప్పుకొని వాడు இரக்கம் பெறுவான், వాడు కనికరం పొందును, అనుగ్రహం பெற்றுக்கொள்வான். అనుగ్రహం పొందుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. இரக்கம் பெற்றுக்கொள்ள வேண்டுமா? మీరు కృప పొందుకోవాలనా? இரக்கம் பெற்றுக்கொள்ள வேண்டும் என்றால், కనికరం పొందుకోవాలంటే
இன்றைக்கே உன் பாவங்கள் அறிக்கை பண்ணி ఈ రోజే మీ పాపాలు మీరు ఒప్పుకోనండి. அவர் நீர்க்கால்கள் ஓரமாய் நடப்பட்ட தன் காலத்தில் கனி கொடுக்கிற மரத்தை போல ஆண்டவர் உன்னை மாற்றுவார். ఆ నీటి ఎవరో నాటబడిన చెట్టు వలె ఫలమిచ్చే చెట్టు వలె దేవుని ఆశీర్వదించబోతున్నాడు. வசனம் சொல்லுது, వాక్యం చెబుతున్నది, எப்பொழுது நீ ஆண்டவர் செவி கொடுப்பாய், ఎప్పుడు దేవుని చెవి ఎగ్గుతావో, ஆண்டவர் செவி கொடுக்கும் பொழுது దేవుడు చెవి ఎగ్గినప్పుడు கட்டுண்டவர்களை நோக்கி புறப்பட்டு போங்கள் என்று சொல்லுகிறார். 9వ వాక్యం చదవండి. ఆ అనుకూల సమయమందు నేను మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. 9వ వాక్యం అండి. బయలువెళ్ళడి అని బంధించబడిన వారితోనూ బయటికి రండిని చీకటి ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. హల్లెలూయా. சகோதரனே சகோதரியே, సహోదరి సహోదరులారా, இந்த காலை அதிகாலை நேரத்துல ఈ యొక్క ఉదయకాల సమయమందు கட்டுண்டவர்களை நோக்கி బంధింపబడిన వారిని చూసి புறப்பட்டு போங்கள் என்று சொல்லுகிறார். బయలుదేరి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడు. இருளில் இருக்கிறவர்களை చీకట్లో ఉన్నవారు வெளியே வர சொல்லுகிறார். బయటికి రమ్మంటున్నాడు. அவர் உன்னை காப்பாற்றுவேன் என்று சொல்லுகிறார். ఆయన మిమ్మల్ని కాపాడుతానని దేవుడు చెప్తున్నాడు. ஜனங்களுக்கு உடன்படிக்கை ஏற்படுத்த போகிறேன், ప్రజలకు నిబంధనగా నియమించి అని చెప్పినాడు. வழியோரமாய் மேய்வார்கள் என்று சொல்லுகிறார். మార్గంలో వారి మేపుతానని చెప్తున్నాడు. சகல மேடுகள் அவர்களுக்கு மேய்ச்சல் உண்டாயிருக்கும், సకల చెట్లన్నింటినీ మిట్టల మీదుగా వాళ్ళు మేపుతానని చెప్తున్నాడు. வழியோரம் நீ வடச்சாட்டு வச்சிருந்தாலும், నీవు వడచాటు రోడ్డు పక్కన వడచాటు పెట్టుకొని ఉన్నా, ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నారు, அவர் உன்னை சம்ருத்தி ஆசீர்வதிக்க போகிறார். ఆయన మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించబోతున్నాడు. மேய்ச்சல் கொண்டாயிருக்கும், వారిని మేపే వరకు చేయబోతున్నాడు. அவர்களுக்கு லாபம் உண்டாயிருக்கும், వారికి లాభము కలగబోచున్నది. வழியோரங்களிலே நீ மேய்வாய், నీవు మార్గము త్రోవ పక్కన నీవు ఆశీర్వదించబడతావు. ஹல்லேலூயா. హల్లెలూయా. அவர்கள் பசியாயிருப்பதில்லை, వారు ఆకలి కొని ఉండిపోరు. தாகமாயிருப்பதில்லை, వారు దాహం కలిగి ఉండలేరు. உஷ்ணமாகில வெயிலாகில அவர் மேல் படுவதில்லை, ఎండ మావైన వారి మీద పడదు. அவர்களுக்கு இறங்குகிறவர், ఆయన దిగే దేవుడు అంటున్నాడు. அவர் இறங்குகிறார், ఆయన కరుణించబోచున్నాడు. அவர் இறங்குகிறார், ఆయన కరుణించబోతున్నాడు. இறங்குகிற தேவன், ఆయన కరుణించే దేవుడు. அவர்கள் நடத்த போகிறார். ఆయన్ని ఆశీర్వదించబోచున్నాడు. நீரூற்று அண்டைகளை உன்னை கொண்டு போய் சேர்க்க போகிறார். ఆయన నీరు పారే తోట వల్ల చేర్చబోచున్నాడు. மலைகள் எல்லாம் வழிகளாக்க போகிறார். ఆయన కొండలన్నీ ఆయన ஹல்லேலூயா. హల్లెలూయా. ஹல்லேலூயா. வழிகள் எல்லாம், அந்த பாட்டை பாடு மைக்கு அந்த அம்மா கிட்ட கொடுங்க. மலைகள் எல்லாம் வழிகளா, நம் பாதையெல்லாம் செவ்வையாக்குவா. கூட மைக். யாரே நிச்சயமாகவே முடிவு வந்து மலைகள் எல்லாம் வழிகளாக்குவா, நம் பாதையெல்லாம் சேவையாக்குவா. எல்லாம் வழிகளாக்க போகிறார். ఆ కొండలని దేవుడు చక్కపరచబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ சொல்றேవా చెప్తావా? కూడా మార్గంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. நீர்ப்பாய்ச்சலான தோட்டத்தை போலவும் నీరు పారే తోట వలె నిన్ను చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మాథ్యూ బ్రదర్ని బట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. చెప్ప గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ஜேம்ஸ் గారిని బట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. கர்த்தரோடு பேசிக் கொண்டிருக்கிறார். దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. நீ பசியாயிருப்பதில்லை, ఇంక మీద నువ్వు ఆకలి కొనవు. உஷ்ணமாகில வெயிலாகில உனக்கு வரப்போவதில்லை, వేడైనను వేడిమైనను నీకు తగులదు. హల్లెలూయా. హల్లెలూయా. அடுத்ததாக யோவான் சுவிசேஷம் 4:14. యోహాను సువార్త 4:16. 14 4:14 வாசிங்க. చదవండి. యోహాను సువార్త 4:14. చెప్ప మైకిల్ చెప్పేదారు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా.
அல்லேலூயா. ஹல்லேலூயா. கர்த்தருடைய வசனம் சொல்லுது, దేవుని యొక్క వాక్యం సెలవస్తున్నది, நான் கொடுக்கும் தண்ணீரை குடிக்கிறவனுக்கோ నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడికి ஒரு நாளும் தாகம் இல்லை. ఎప్పుడూ తప్పికొనడు. ஒரு காலம் அவனுக்கு தாகம் உண்டாகாது. కాలములో కూడా అతనికి తప్పికొనడు. நான் அவனுக்கு கொடுக்கும் தண்ணீர் నేను అతనికి ఇచ్చే నీళ్లు அவனுக்குள்ளே நித்திய ஜீவ காலமாய் ఆయనలో నిత్య జీవముగా పారుతుంది కనుక ஊறுகிற நீரூற்றாயிருக்கும். మరి పారు నీరు వలె ఉంటుంది. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. தேவன் சொல்லுகிறார், దేవుడు అంటున్నాడు, இயேசு கிறிஸ்து சொல்றாரு. యేసు ప్రభు అంటున్నాడు, இயேசு அவளுக்கு பிரயத்தனமாக இந்த தண்ணீரை குடிக்கிறவனுக்கு மறுபடியும் தாகம் உண்டாகும். మరి ప్రత్యుత్తరంగా చెప్తున్నాడు, నా నీళ్లు తాగే వాళ్ళు దాహం కంటారు కానీ ஆனால் நான் கொடுக்க தண்ணீரை குடிக்கிறவனுக்கோ అయితే నేనిచ్చే నీళ్లు తాగే వారికి ஒரு காலம் தாகம் ఏ உண்டாகாது. కాలములో కూడా తప్పికొనడు. நான் அவனுக்கு கொடுக்க தண்ணீர் నేను అతనికి ఇచ్చే నీళ్లు நித்திய ஜீவ காலமா ஊறுகிற நீரூற்றாயிருக்கும். జీవము ఎల్లప్పుడూ నువ్వు ఊరేడు నీటి ఊట వలె ఉంటుంది. அல்லேலூயா. హల్లెలూయా. நீரூற்று யாரு? ఈ జీవ ఊట ఎవరు? இந்த நீரூற்று யாரு? ఈ నీటి ఊట నీటి ఊట. அல்லேலூயா. హల్లెలూయా. இந்த ஜீவ ஊற்று யாரு? ఈ జీవం కలిగిన ఊట ఎవరు? இயேசு. அவர்தான் நம்முடைய இயேசு. యేసు ప్రభువే ఆయన. இயேசு கிறிஸ்து தான் ஜீவ ஊற்றா இருக்க போகிறார். యేసు ప్రభువే నీటి வசனம் சொல்லுகிறது, వాక్యం చెబుతుంది, வற்றாத நீரூற்றை போல் இருப்பாய். మరి ఎప్పుడు ఎండిపోయినటువంటి నీటి ఊటగా ఉంటాడంట. நீ வற்றாத நீரூற்றை போல் இருப்பாய். మరి ఎండిపోయినటువంటి నీటి ఊటగా ఉంటాడు. அல்லேலூயா. హల్లెలూయా. வளமிக்க தோட்டத்தை போல் இருக்க போகிறாய். మరి ఎప్పుడు కూడా పచ్చగా ఉండే తోట వలె ఉంటాడు. நீர் வற்றாத நீரூற்று போல் అది இருப்பாய். ఎప్పుడు కూడా కొరవలేని నీటి ఊటగా ఉంటుంది. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. கர்த்தருடைய நாமத்தை மையப்படுத்திக் கொள்வோமா? దేవుడి నామని మహిమపరుచుకుందామా? ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు అంటున్నాడు, அவரு எல்லாம் உட்காருங்க, கொஞ்ச நேரம் உட்காருங்க எல்லாரும். அப்புறமா இப்பெல்லாம் அப்புறமா కూర్చోండి అందరూ. குச்சவாளி. அவர் அவனுக்கு கொடுக்க தண்ணீர், అతనికి ఇచ్చే నీళ్లు, அவனுக்குள்ளே கொடுக்கும் தண்ணீர் ఆయనలో ఉన్నటువంటి నీళ్లు நித்திய ஜீவ காலமாய் నిత్య జీవన కాలముగా ஊறுகிற நீரூற்றா అది இருக்கும். ఊరేటి నీటి ఊటగా ఉంటుంది. எத்தனை பேருக்கு இந்த ஜீவ ஊற்று தேவைப்படும்? ఎంతమందికి జీవ ఊట అవసరం ఉన్నది? இந்த ஸ்திரியை பார்த்து ஆண்டவர் ఈ சொல்லுகிறார், స్త్రీని చూసి దేవుడు అంటున్నాడు, நீ கொடுக்கிற தண்ணீர் నీవిచ్చే నీళ్లు தாகம் உண்டாகும். మళ్ళీ దాహాన్ని நான் కలిగిస్తుంది. உனக்கு கொடுக்கிற అయితే தண்ணீர் నేనిచ్చే నీకు నీళ్లు நித்திய காலமாய், అది నిత్య జీవముగా ఉంటుంది. நித்திய காலமாய், నిత్య కాలముగా, நித்திய ஜீவ காலமாய் నిత్య జీవ కాలముగా ஊறுகிற நீரூற்று போல் இருக்கும். ఊరుచున్నట్టు నీటి ఊటగా ఉంటుంది. அல்லேலூயா. హల్లెలూయా. அல்லேலூயா. హల్లెలూయా. பிரியமான சகோதரனே சகோதரி, ప్రియమైన సహోదరుడా సహోదరి, ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు అంటున్నాడు, நீ வற்றாத நீரூற்றை போல, నువ్వు ఎప్పుడు வளமிக்க தோட்டத்தை போல మంచిగా ఫలించే తోట వలె இருக்க போகிறாய். ఉండబోతున్నావు. இந்த 2025 ఈ 2025వ సంవత్సరంలో உன்னுடைய பசுமையும் புரட்சியுமான ஒரு காலம். మంచి పచ్చగానేటువంటి ఒక కాలముగా. அல்லேலூயா. హల్లెలూయా. இந்த வருஷம் எல்லாம் உன்னை ஆசீர்வாதமா வைக்க ఈ போகிறார். సంవత్సరం అంతా కూడా నీ దీవెనకరంగా ఉంచబోతున్నాడు. அல்லேலூயா. హల్లెలూయా. வசனம் சொல்லுகிறது, వాక్యం చెబుతున్నది, நீதிமொழிகள் 11:25, సామెతలు 11:25. 11:25. மைக்ல சொல்லு பிரதர். మళ్ళా చదువు. உதாரண குணமுள்ள ஆத்துமா செழிக்கும், எவன் தண்ணீர் பாய்ச்சுகிறான் அவனுக்கு தண்ணீர் பாய்ச்சப்படும். உதாரண குணமுள்ளவன் ஆத்துமா செழிக்கும் என்று சொல்லப்படுகிறது. తెలుగులో చెప్పయ్యా. ఔదార్యం 25 కదా. அவன் சொல்றத சொல்லு பிரதர். ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఉదాహరణ గుణముள்ள ఆత్మ செழிக்கும். ఔదార్యము గలవారు పుష్టిగా ఉంటారంట. హల్లెలూయా. హల్లెలూయా. தாராளமா நீ கொடுக்கணும். అయితే నువ్వు ధారాళముగా ఇవ్వాలి. ஆண்டவருடைய கரத்தலை வாங்கி அப்படியே நீ மற்றவங்களுக்கு கொடுக்கும் பொழுது, దేవుని యొక్క చేతుల నుంచి తీసుకొని నువ్వు ఇతరులకు ఇచ్చినప్పుడు, நீ ஆண்டவர் சில பேர் ஆண்டவர் கொடுக்கிறதுக்கு மனசு வராது. మరి నువ్వు దేవునికి ఇవ్వడానికి మనసుకు రాలేదంటే, கர்த்தர் கொடுக்க வேண்டிய காணிக்கைகளும்
దేవునికి ఇవ్వాల్సిన కానుకలు, கர்த்தர் கொடுக்க வேண்டிய தசம பாகங்களையும் దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగములు இந்த வருஷத்துல ஒரு தீர்மானம் பண்ணுங்க. ఈ సంవత్సరములు తీర్మానం చేయండి. எப்பொழுது நீ இந்த வருஷத்துல உண்மையாய் ஆண்டவர் தசம பாகங்களை கொடுக்க போகிறாயோ, యథార్థంగా ఎప్పుడైతే నువ్వు దశమ భాగం ఇవ్వబోతున్నావో, உன்னுடைய வசனம் ஆண்டவர் வாக்குத்தத்தம் பண்ணுகிறார். మరి వాక్యాన్ని దేవుడు నీ జీవితంలో வற்றாத நீரூற்று போல இருப்பாய், మరి ఎల్లప్పుడూ வளமிக்க தோட்டத்தை போல இருக்க போகிறார். ఫలించే తోటగా ఉంటావు. ఎల్లప్పుడు ఉబ్బుకుచున్న నీటి ఊట వలె ఉండబోతున్నావు. ఆమేన్. ஆனால் ఉదాహరణ గుణం మనకు வேண்டும். ఔదార్యగల మనసు ఉండాలి. ఆమేన్. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమించునని రాయబడినది. ఉత్సాహమా கொடுக்கிறதுல கர்த்தர் பிரியமா మరి இருக்கிறார். ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. அடுத்ததாக நாம் பார்க்கும் பொழுது తర్వాత చూస్తున్నప్పుడు நான் முடிக்கிறேன். ముగిస్తున్నాము. காலையில 10 மணிக்கு ஆராதனை இருக்கு, மறுபடியும் ఉదయకాలపు 10 గంటలకు ఆరాధన మళ్ళీ ఉంది. 10 ல இருந்து 12 வரைக்கும். 10 నుంచి 12 వరకు. அதனால இப்போ நான் முடிக்க போறேன். ఇప్పుడు ముగిస్తున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. அந்த நீதிமொழிகள் అదే సామెతల గ్రంథములో 28 25 சொல்லுகிறது. 28 25లో చెప్పబడింది. 28 25 28 25. పేరాస గలవాడు ఇద్దరు మాట్లాడతా. అయ్యో சொல்லு బ్రదర్. కలహము లేపు పేరాస గలవారు కలహమును రేపును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. பெருநெஞ்சன் வழக்கை கொள்ளுகிறான், கர்த்தரை நம்புகிறவனோ செழிப்பான். ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தரை நம்புகிறவர்கள் செழிப்பார்கள். మరి దేవుని నమ్ముకున్నవారు ఎప్పుడు పచ్చగా ఉంటారు. இந்த வருஷத்துல ఈ సంవత్సరములో ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు అంటున్నాడు, இதோ உன்னுடைய ஆத்துமா செழிக்க வேண்டும் నీ என்றால் ఆత్మ ఫలించాలంటే நீர் பாய்ச்சலான தோட்டத்தை போலவும் మరి నీరు బుగ్గల వలె ఉండాలి. வற்றாத நீரூற்று போல இருக்க போகிறார் అది ఎప్పుడు என்றால் ఎండిపోయినటువంటి నీటి బుగ్గల వలె ఉండాలి. నీటి బుగ్గల వలె మీరు ఉండాలంటే మరి దేవుడు చెప్పేది మీరు చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఉబుకుచుండి నీటి బుట్ట వలె ఉండాలా అని మీరు ఎంతమంది ఆశిస్తున్నారు? ఆమేన్. హల్లెలూయా. எப்போதும் வற்றாது நீரூற்று போல இருக்க வாஞ்சிக்கிறவர்கள் எல்லாம் கையை தூக்கி சொல்லலாமா? హల్లెలూయా. ஆனா ஆண்டவர் சொல்றாரு, దేవుడు అంటున్నాడు, நீர் ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமை சியோனில வந்து கம்பீரித்து பாட வேண்டும். మరి ప్రతి ఆదివారం సియోనులో వచ్చి గంభీరంగా పాటలు పాడాలి. தேவனுடைய ஆலயத்திலே பாடல் பாடி கர்த்தரை மகிமைப்படுத்தணும். దేవుని ఆలయంలో పాటలు పాడి దేవుని మహింపరచాలి. அப்பொழுது கர்த்தர் உனக்கு திராட்சரசம் எண்ணெயும் விஸ்தாரமான ஆசீர்வாதங்களை అప్పుడు கொடுப்பார். నీకు కావాల్సిన ఆశీర్వాదం విస్తారంగా ఇస్తాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. அடுத்ததாக తర్వాత చూస్తే அனுக்கிரக காலத்திலே, అనుగ్రహ కాలములో, அதாவது கிருபை நாட்களிலே, కృపా కాలములో கர்த்தர் கிருபையை தேட வேண்டும். దేవుని కృపను వెతకాలి. தன்னை தாழ்த்துகிறவனுக்கு கிருபை கொடுக்கிற தேவன். తన తగ్గించుకున్న వాళ్ళకి కృపనిచ్చే దేవుడు. ஆமா. ஹல்லேலூயா. హల్లెలూయా. அந்த கிருபையை பெற்றுக்கொள்ள வேண்டும். ఆ కృపను నువ్వు పొందుకోవాలి. கசப்பான வேறு உன்னால் இருக்கக்கூடாது. ఏది కూడా నీ పేరు ఉండకూడదు నీలో. ஆமா. நீ அப்பதான் ஆண்டவருடைய கிருபை உனக்கு கிடைக்கும். అప్పుడే దేవుని కృప నీకు దొరుకుతుంది. அந்த கிருபை கிடைக்கும் போது ఆ కృప నీకు దొరికినప్పుడు உன்னுடைய வாழ்க்கையில செழிப்பாய் மாறிடும். నీ యొక్క జీవితము పచ్చగా చిగురిస్తుంది. தண்ணீருள்ள நதிகள் உன் பக்கத்தில் திருப்பப்படும். మరి నదులు పారే ఆ యొక్క దారిలో నిన్ను త్రిప్పుతాడు. மூன்றாவதாக, మూడవదిగా, உதாரணமாக கொடுக்கும் பொழுது మరి ధారాళంగా ఇచ్చువానికి அப்போது அங்கே ஆண்டவர் அவனுடைய ஆத்மா செழிக்க, మరి వాని ఆత్మ చిగురిస్తుందంట. அவன் தண்ணீர் அவனுக்கு பாய்ச்சப்படும். మరి ఆ నీళ్లు నూరుగా నీళ్లు ఇవ్వబడతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. நீ கர்த்தருக்கு எவ்வளவாய் நீ கொடுக்கிறையோ దేవునికి ఎంతగా నువ్వు ఇస్తున్నావో அவ்வளவாய் ஆண்டவர் அளந்து உன்னுடைய மடியில போடுவார். అంతగా కొలతతో నీకు కొలిచిస్తాడు. கடைசி ஆண்டவர் சொல்றாரு, దేవుడు చివరిగా అంటున్నాడు, நான் கொடுக்கிற தண்ணீர் నేనిచ్చే నీళ్లు நித்திய ஜீவகாலமாய், నిత్య జీవము కలిగిస్తుంది. நித்திய ஜீவகாலமாய், నిత్య జీవ కాలముగా ஊறுகிற நீரூற்றை போல இருப்பார். ఊరుచున్నట్టు నీటి బుగ్గగా ఉంటుంది. அவரே நம்முடைய ஜீவஜலமாய் இருக்கிறார். ఆయనే జీవ జలముగా ఉన్నాడు. அவரே நம்ம நீரூற்றாய் இருக்கிறார். ఆయనే ఆ నీటి బుగ్గగా ఉన్నాడు. அவரை நாம் அண்டிக் கொள்வோமாக. ఆయన మనం అద్దుకుందామా? அவரை பற்றிக் கொள்வோம். ఆయన పట్టుకుందాం. அவரை நோக்கி பார்ப்போம். తేరి చూద్దాం.
அவரை நோக்கி பார்த்த முகங்கள் ఆయన చూస్తున్నటువంటి ముఖాలు என்னைக்கு வெட்கப்படுவதில்லை. ఎప్పుడు సిగ్గుపడదు. கர்த்தரை நம்புகிறவன் செழிப்பான். దేవుడు నమ్మువాడు ఎప్పుడు ఫలిస్తాడు, వర్ధిల్లుతాడు. వర్ధిల్లును. எல்லாரும் கர்த்தரை நம்புவோமா? ఆమేన్. దేవుని అంత கர்த்தரை నమ్ముకుందామా? நோக்கி பார்ப்போமா? దేవుని తెరి చూద్దామా? జీవ తన్నుల నదిயை பார்ப்போமா? జీవజలము ఊటలను చూద్దామా? எல்லாம் ஒப்பு கொடுப்போம். అందరూ సమర్పించుకుందాం. எல்லாம் முழங்கால் போடுவோம். అందరూ మోకరిల్దాం. హల్లెలూయా హల్లెలూయా. జీవజలమా అందరూ మోకరించి எல்லாரும் முழங்கால் போட்டு అందరూ మోకరిల్లి జీవజలం ఆత్మనాథుడా